ఇవాళ అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల కోసం అనుక్షణం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అందరికీ కూడా శుభాభివందనాలు. ఆ రోజున అంబేద్కర్ గారు ఏదైతే ఆశయ సాధన కోసం కంకణం కట్టుకున్నారో, ఏదైతే చెప్పారో దాన్ని ఇవాల్టి రోజున ఆచరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంతో ఎన్నో 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 హక్కులని అందరం కూడా ఇవాల్టి రోజున సమకూర్చుకోగలిగాం. కానీ ప్రభుత్వాలు చేసేటువంటి తప్పుల వల్ల ఒక్కొక్కసారి ఆ హక్కులకి భంగం వాటిల్లుతున్నప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కళ్ళం కూడా మళ్ళీ కృషించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తు చేసుకొని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యువజన సంఘం వాళ్ళని మరొకసారి అభినందిస్తూ జై భీమ్ అందరికీ.